వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. సూర్య దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. సూర్య దేవాలయం అనేది భారతదేశం యొక్క అద్భుతమైన ఆర్కిటెక్చర్ మరియు చారిత్రక వారసత్వాలలో ఒకటి. ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ పట్టణంలో ఇది ఉంది. సూర్యదేవునికి అంకితం చేయబడిన ఈ దేవాలయం భారతీయ ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయం నిర్మాణం, శిల్పకళ, భౌతిక ప్రాముఖ్యత అన్నీ కలిపి భారతీయ శిల్పకళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. దేవాలయం నిర్మాణం. ఈ ఆలయం 13వ శతాబ్దంలో 1250 ప్రాంతంలో గంగ వంశానికి చెందిన రాజనరసింహదేవుడు మొదటివారు 1238-1250 క్రీస్తు శకం కాలంలో నిర్మించారట. ఈ దేవాలయం సూర్యుడి చక్రాన్ని లేదా రథాన్ని ప్రతిబింబించే విధంగా రూపకల్పన చేయబడింది. దీనిలో 24 పెద్ద రథ చక్రాలు మరియు 7 గుర్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు 24 గంటలను సూచిస్తాయట. దీనిలో ప్రతి చక్రం ఒక నిర్దిష్ట కాలాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ రథం ఆకార దేవాలయం సూర్యుడు భూమి చుట్టూ ఎలా ప్రయాణిస్తాడు అనేది సూచిస్తుంది. ఇక్కడ ప్రతి చక్రం మరియు గుర్రం సూర్యుడి శక్తి మరియు పరాక్రమాన్ని సూచించేవి. దేవాలయాన్ని చూసినప్పుడు దానిలోని ప్రతి భాగం సూర్యుడి పట్ల ఆరాధన యొక్క సంకేతంగా కనిపిస్తుంది. శిల్పకళ మరియు ఆర్కిటెక్చర్ వైశిష్ట్యాలు. సూర్య దేవాలయం నిర్మాణంలో ఉపయోగించిన శిల్పకళ విశేష ఆకర్షణ కలిగినది. ప్రతి భాగం నైపుణ్యంతో తయారు చేయబడినది. ప్రధానంగా శిల్పాలు పురాతన భారతీయ జీవితంలోని వివిధ అంశాలను, వారి నిత్య జీవితాన్ని మరియు సాంస్కృతిక సంపదను ప్రతిబింబించేలా ఉంటాయి. పుష్పాలు, జంతువులు మరియు విభిన్న ఆకృతుల శిల్పాలు దేవాలయాన్ని అద్భుతంగా మార్చాయి. కామశాస్త్ర శిల్పాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఇవి భారతీయ సాంప్రదాయాలలో భాగంగా భావించబడతాయి. ఈ రీతిలో సూర్య దేవాలయం పురాతన భారతీయ కళారీతుల వైశిష్ట్యాలను ప్రదర్శిస్తుంది. దేవాలయ శిల్పకళలో శాస్త్రీయ మరియు జ్యోతిష్య శాస్త్రం. సూర్య దేవాలయ నిర్మాణం కేవలం శిల్పకళకు పరిమితం కాదు. ఇందులో శాస్త్రీయ మరియు జ్యోతిష్య శాస్త్రంపై విశేషంగా ఆధారపడిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు, దేవాలయంలోని ప్రధాన ద్వారం నుండి ఉదయం సూర్యకిరణాలు ప్రతిరోజు సూర్యదేవుని విగ్రహంపై పడతాయట. ఇది భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదే కాకుండా దేవాలయంలోని రథచక్రాలు రోజుకు 24 గంటలు, ఏడాదికి 12 నెలలు సూచిస్తాయి. నిర్మాణ సాంకేతికత. ఈ దేవాలయం నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత గురించి చర్చిస్తున్నప్పుడు ముఖ్యంగా మేకల నిర్మాణాన్ని ప్రస్తావించాలి. ఈ నిర్మాణంలో రాళ్లను పటిష్టంగా ఒకదానిపై ఒకటి పెట్టి నిర్మాణం చేస్తారు. దేవాలయం యొక్క జీర్ణోద్ధరణ మరియు ఆవిర్భావం తర్వాత కొన్ని శతాబ్దాల్లో సూర్య దేవాలయం కొన్ని భౌతిక ప్రమాదాలను ఎదుర్కొంది. వాటి వల్ల ఆలయం పాక్షికంగా నాశనమైంది. యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు 1984లో యునెస్కో సూర్య దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది భారతీయ సాంస్కృతిక సంపదకు ఒక అద్భుతమైన గుర్తింపుగా నిలిచింది. దేవాలయం ప్రాముఖ్యత. ఈ దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, భారతీయ కళా రీతులకు ఒక ప్రతీక. దేవాలయం రథ రూపంలో ఉండటం, దేవాలయ శిల్పకళ మరియు నిర్మాణం అన్నీ కలిపి దేవాలయాన్ని ఒక ఆభరణంగా నిలిపాయి. సూర్య దేవాలయం చరిత్ర పూర్తిగా వివరించుకుందాం. సూర్య దేవాలయం అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉంది. సూర్య దేవాలయం భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఒక అద్భుతమైన నిధి. ఇది ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాలోని కోనార్క్ పట్టణంలో ఉంది. రథరూపం. దేవాలయం ఒక రథాన్ని పోలి ఉండే విధంగా 24 చక్రాలతో 7 గుర్రాలతో రూపొందించబడింది. ఈ 24 చక్రాలు రోజులోని 24 గంటలను, 7 గుర్రాలు వారంలో 7 రోజులను సూచిస్తాయి. ఈ రథం ఆకృతి సూర్యుని చుట్టూ భూమి ఎలా పయనిస్తుందో చూపించే ప్రయత్నం చేస్తుంది.
ప్రతి చక్రం అత్యంత నైపుణ్యంతో రూపొందించబడింది మరియు అందులో అద్భుతమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది. శిల్పకళ మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత. సూర్య దేవాలయంలో శిల్పకళ ఎంతో నైపుణ్యంతో తయారు చేయబడింది. వీటి ద్వారా భారతీయ సంస్కృతి, జీవన విధానం మరియు సాంప్రదాయాల ప్రతిబింబాలు కనిపిస్తాయి. దేవాలయంలోని వివిధ శిల్పాలు పురాతన భారతీయ సమాజంలో రాజులు, మహారాణులు, సైనికులు మరియు ప్రజల జీవితాలను సూచిస్తాయి. ఈ శిల్పాలు నాటి ప్రజల అలవాట్లు, వారి కళలు మరియు వారి సాంప్రదాయాలు ఎలా ఉండేవో చెబుతాయి. సూర్యకిరణాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. దేవాలయంలోని ముఖ్య ద్వారం నుండి ప్రతి ఉదయం సూర్యకిరణాలు ప్రత్యక్షంగా సూర్యదేవుని విగ్రహంపై పడతాయట. ఇది భారతీయ జ్యోతిష్య శాస్త్రం ఆధ్యాత్మికతకు సూచికగా నిలుస్తుంది. దేవాలయ నిర్మాణం జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ప్రతిరోజు సూర్యకిరణాలు సూర్యదేవుని విగ్రహంపై ప్రతిఫలించడం విశేషం. దేవాలయంలోని కొన్ని శిల్పాలు కామశాస్త్రంతో సంబంధం ఉన్నవి. ఇవి భారతీయ కళా రీతిలో భాగంగా భావించబడతాయి మరియు పురాతన సమాజం జీవన విధానం, దైవాన్ని మరియు ప్రేమను ఎలా చర్చించిందో తెలియజేస్తాయి. ఈ శిల్పాలు భారతీయ సాంప్రదాయాల్లోని విభిన్నతను ప్రతిబింబిస్తాయి. వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు. 1984లో యునెస్కో సూర్య దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది భారతదేశపు సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చింది. యునెస్కో గుర్తింపు రావడం వల్ల సూర్య దేవాలయానికి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ మరియు పరిరక్షణ ప్రారంభమైంది. అడుగు భాగం. కథలు మరియు పురాణాలు. సూర్య దేవాలయ నిర్మాణం గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కథ ప్రకారం సంబ అనే ఋషి సూర్యుని తపస్సు చేయడంతో ఈ దేవాలయం నిర్మించబడిందని చెప్పబడింది. ఈ కథ ప్రకారం సంబ ఋషి సూర్యదేవుని నుండి క్షమాపణలు పొందే ప్రయత్నంలో ఆలయం కట్టించాడు. సాంకేతికత మరియు భౌతిక నిర్మాణం. దేవాలయం నిర్మాణానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించడం, వాటిని కట్టడం వంటి సాంకేతికతలు ఉన్నాయి. ప్రధానంగా ఈ నిర్మాణం గాంధార్ నిర్మాణ శైలిని అనుసరించి ఉంది. ఇందులో పెద్ద రాళ్ళు పటిష్టంగా ఒకదానిపై మరొకటి అమర్చడం జరిగింది. కాల ప్రభావం మరియు పునరుద్ధరణ. కాలక్రమేణా సూర్య దేవాలయం పాక్షికంగా నాశనమైంది. విపరీత వాతావరణ పరిస్థితులు, సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ఆలయం కొన్ని భౌతిక నష్టాలను ఎదుర్కొంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ దేవాలయ ప్రత్యేకతను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. సాంస్కృతిక ప్రదర్శన కేంద్రంగా దేవాలయం ప్రతి సంవత్సరం కోనార్క్ డాన్స్ ఫెస్టివల్ అనే నృత్యోత్సవం దేవాలయంలో జరుగుతుంది. ఈ వేడుకలో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు పాల్గొంటారు. ఈ వేడుకలో ఒడిశా యొక్క సాంప్రదాయ నృత్య రూపమైన ఒడిస్సీ నృత్యం ప్రదర్శించబడుతుంది. సూర్య దేవాలయం ప్రాముఖ్యత. ఈ దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, ఇది భారతీయ కళారూతులు మరియు సాంస్కృతిక వైవిధ్యాలకు ఒక ప్రతీకగా నిలుస్తుంది. సూర్య దేవాలయం భక్తుల, పర్యాటకుల అభిమానం పొందింది మరియు ప్రపంచంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ఈ విధంగా సూర్య దేవాలయం ఒక చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా భారతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. సూర్య దేవాలయం భారతదేశం యొక్క ప్రాచీన కళా వైభవానికి, ఆధ్యాత్మికతకు మరియు సాంస్కృతిక సంపదకు ఒక అద్భుతమైన ప్రతీక. సూర్యుని రథం రూపం. సూర్య దేవాలయం సూర్యుడి రథాన్ని పోలి నిర్మించబడింది. శిల్పకళ వైశిష్ట్యం. శాస్త్రీయ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. సూర్య దేవాలయంలో ఉన్న శిల్పాలు భారతీయ సంస్కృతిలోని వివిధ కథలు, సాంప్రదాయాలు మరియు నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. ఈ శిల్పాలు పురాతన భారతీయ సాంప్రదాయాల్లోని వివిధ పద్ధతులు మరియు సామాజిక జీవనాన్ని సూచిస్తాయట. దేవాలయం చుట్టూ ఉన్న శిల్పాలు పురాణాల్లో చెప్పబడిన కథలను, దేవతలు మరియు ఇతర కథానాయకులను ప్రదర్శిస్తాయి. ఈ రీతిలో దేవాలయం భారతీయ కళారీతుల వైభవాన్ని చాటుతుంది. సూర్య దేవాలయంలో కామశాస్త్రంతో సంబంధం ఉన్న కొన్ని శిల్పాలు ఉన్నాయి.
వీటిని ఆ కాలంలో ఉన్న సాంప్రదాయ జీవిత విధానాలకు సృజనాత్మకతకు సూచికగా భావిస్తారు. ఈ శిల్పాలు ఆ కాలంలోని సమాజంలోని భావాలు, ఆచారాలు మరియు సాంస్కృతిక విలువలను తెలియజేస్తాయి. సూర్య దేవాలయం నిర్మాణంలో భారతీయ జ్యోతిష్య శాస్త్రం యొక్క విశేష ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఉదాహరణకు, దేవాలయం యొక్క ముఖద్వారం నుండి ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు ప్రత్యక్షంగా సూర్యదేవుని విగ్రహంపై పడతాయట. ఇది కాల గమనాన్ని గుర్తు చేస్తూ సూర్యుని పట్ల భక్తి యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది. దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన మేకల నిర్మాణం ప్రత్యేకమైనది. ఈ నిర్మాణ విధానంలో పెద్ద రాళ్లను ఒకదాని మీద మరొకటి అమర్చి కట్టడం జరిగింది. కాల ప్రభావం మరియు దేవాలయ నష్టాలు కాలక్రమేణా సూర్య దేవాలయం పాక్షికంగా ధ్వంసమైందట. సముద్రానికి సమీపంలో ఉండటం వల్ల ఉప్పునీటి ప్రభావం, వాతావరణ మార్పులు ఈ ఆలయానికి హాని కలిగించాయట. కోనార్క్ ఆలయంలోని ప్రధాన దేవుని విగ్రహం కూడా కొంత నష్టపోయింది. కథలు మరియు పురాణ ప్రాశస్త్యం. సూర్య దేవాలయం నిర్మాణం వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం సంబాని ఋషి సూర్యుడి పట్ల భక్తితో ఆయన తపస్సు చేశాడని చెప్పుకుంటారు. సూర్య దేవాలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అది భారతీయ కళారూపాలకు, సాంస్కృతిక వైవిధ్యాలకు మరియు ఆధ్యాత్మిక భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దేవాలయం భారతీయుల భక్తిని మరియు భారతీయ కళా శిల్పాల వైభవాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా సూర్య దేవాలయం భారతదేశ సాంస్కృతిక వైభవానికి ఒక గర్వకారణంగా నిలుస్తుంది. దాని అభ్యంతరత మరియు ప్రత్యేకత ప్రపంచం మొత్తం భారతీయ సంపదను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.